దేవునికి తెలియదనే ఉద్దేశంతో హృదయంలో చేసే చెడు చర్య అని అర్థం. మరొకసారి మీకు చెప్తున్నాను, రహస్య పాపము అంటే అర్థం ఏమిటంటే ఇతరులకు తెలియకుండా లేదా ఇతరులకు కనిపించకుండా గోప్యంగా చేసే తప్పు అనే అర్థం రహస్య పాపం అంటే. మరొక అర్థం ఏమిటంటే ఏకాంతంలో వ్యక్తిగత ప్రదేశంలో దేవునికి తెలియదనే ఉద్దేశంతో హృదయంలో చేసే చెడు చర్య అనే అర్థం. ఈ రెండు అర్థాలను మనము రహస్య పాపం దృష్టిలోనికి తీసుకొనవచ్చు. ప్రతి మనిషికి కూడా చీకటి జీవితం ఉంటుంది. స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే చీకటి జీవితం అంటే బ్లాక్ అన్నమాట, బ్లైండ్నెస్, గ్రుడ్డితనము. బైబిల్ ఏమని పిలుస్తుందంటే చీకటి రోజులు అని దేవుని వాక్య పరిధిలో మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ రహస్య పాపం చేసేవారికి కనుమిప్పు కలగటానికి, ఈ రహస్య పాపం చేసేవారు దానిని మానుకోవటానికి ఈ పనిని, ఈ వాక్యాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. కావున ఈ రహస్య పాపం చేసిన వారెవరు, దానికి తగిన మూల్యాన్ని దేవుడు ఏమిస్తాడు అనేది కూడా మనం నేర్చుకుందాం. రహస్య పాపానికి వెనువెంటనే శిక్ష వస్తుందని దేవుని యొక్క వాక్య పరిధిలో వెలుగులో మనం మాట్లాడుకోవచ్చు. ఈ రహస్య పాపాన్ని చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. మనం ఆయన్ని చూడలేదు కానీ ఆయన గురించి చదువుతాం, ఆయన గురించి వింటాం, ఆయన పరిపాలన నేర్చుకున్నాం. ఆయన ఎలాంటి వాడో, ఆయన అందగాడని, సుందరుడని, తెలివైన వాడని, గొల్యాతును సైతం చంపినటువంటి వ్యక్తి అని మనం చదువుకున్నాం. ఆయనే దావీదు మహారాజు గారు. ఎవరంటే ఆయన దావీదు మహారాజు గారు. ఈ దావీదు మహారాజు గారు యెష్షై కుమారుడు. ఎవరి కుమారుడు అంటే యెష్షై కుమారుడు. ఇతనిది ఏ ఊరు అని మనం అంటే బెత్లెహేము అనే పురం లేదా అనే పట్టణం లేదా అనే గ్రామం. బెత్లెహేము చెందిన యెష్షై కుమారుడైనటువంటి దావీదు గారు, ఈయన యెరూషలేమునకు రాజుగా ఉన్నాడు. యెరూషలేముకు రాజుగా ఉన్నటువంటి ఈయన సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని యెబూసీల చేతిలో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని జయించి రాజుగా ఉన్నటువంటి ఆ యెరూషలేమును రాజధానిగా చేసుకున్నటువంటి ఈ దావీదు గారు ఒకానొక సందర్భంలో గుడ్డివాడిగా మారిపోయి, ఒకానొక సందర్భంలో పాపపు జీవితంలోకి రహస్యంగా చేయలేనటువంటి రాజు స్థానంలో ఉండి అతనికి తగినటువంటి, అతనికి ఏమాత్రము సరిపోలినటువంటి పాపాన్ని దావీదుగా చేశాడు. అదే రహస్య పాపము అని మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఏమిటి అయ్యా ఈయన చేసిన తప్పు, ఏమిటి ఈయన ఎందుకు చేయవలసి వచ్చింది రహస్య పాపం అంటే, ఈయనకున్నటువంటి కామాతురత అనేటటువంటి ఒక లక్షణం. ప్రతి మనిషిలో కూడా కామాతురత అనే లక్షణము సాధారణంగా ఉంటుంది. అందుకనే దేవుడు సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రతి పురుషుడికి సొంత భార్యను కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే సొంత భార్యను కలిగి ఉన్న తర్వాత కూడా చేసేటటువంటి దుశ్చర్యలే ఈ రహస్య పాపాలు అని దేవుని ఒక వాక్యం చెప్తుంది. సుమారుగా ఎన్నాళ్ళు పరిపాలించాడు దావీదు మహారాజు గారు చెప్పండి? 20 10 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరి కుమారుడు దావీదు గారు? ఎవరి కుమారుడు? యెష్షై గారి కుమారుడు. ఏ ఊరికి చెందినటువంటి వాడు ఈయన? బెత్లెహేము పురమును చెందినటువంటి దావీదు గారు. ఏంటి ఇంత చెప్తున్నారు, ఈయన ఏం చేశాడండి అని మీరు అనుకుంటే ఒకసారి దేవుడు రాయించినటువంటి మాటలను మనం క్లుప్తంగా పరిశీలన చేద్దాం. కాబట్టి చదువు వచ్చిన ప్రతి వారు కూడా గ్రంథాన్ని పరిశీలన చేయాలి. చదువు రానటువంటి వారు జ్ఞానముతో, వివేకముతో, గ్రహింపు శక్తితో దీన్ని నేర్చుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఎక్కడుంది ఈయన గురించి, ఎక్కడ రాయబడ్డది
అని దేవుని యొక్క పరిధిలో మనం పరిశీలన చేసినప్పుడు సమూయేలు గారు రాశాడు ఈయన గురించి. సమూయేలు గారు అనేటటువంటి ప్రవక్త గారు ఈయన గురించి రాశాడు. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మనం చదివినప్పుడు, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మనం చదివినప్పుడు మనకి ఈ చరిత్రను మనం నేర్చుకోవచ్చు. పేజీ నెంబర్ 260 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. నేను చదువుతున్నాను, అక్కడ ఉంటే ఓకే అని చెప్పండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఉందా అక్కడ? అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో కూడా ఉంది, చదువుతున్నాను అంటే మీరు కరెక్ట్ తీశారు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. రాజులు ఎప్పుడు యుద్ధానికి బయలుదేరుతారంటే వసంతకాలం. వసంతకాలం అంటే ఏం కాలం అండి? చలికాలం అని చెప్పొచ్చా? ఏ కాలం అండి? వసంతకాలం అంటే ఎవరికి తెలీదా? వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరుతారు. ఈ వసంతకాలంలో యుద్ధానికి బయలుదేరవలసినటువంటి దావీదు మహారాజు తన సైన్యాన్ని తనకున్నటువంటి సామర్థ్యంలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడగట్టి సైన్యాన్ని ఎక్కడికి పంపించాడనంటే రబ్బా పట్టణాన్ని ముట్టడి వేయటానికి వారినైతే పంపాడు కానీ యుద్ధములకు వెళ్ళవలసినటువంటి దావీదు గారు యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసి యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఈయన మాత్రం ఇంటి దగ్గర ఉండి ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే 2వ వచనం చదవండి. ఒకానొక దినమున ప్రొద్దు గుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ అతనికి కనపడెను. ఆయన సాయంత్రం అంటే ప్రొద్దు గుంకే వేళ సుమారుగా 6-7 టైం లేదా 5-6 టైంలో మిద్ద మీద తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు డాబాలు అంటారు, బిల్డింగ్స్ అంటారు, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ అంటారు. అప్పట్లో పాతకాలంలో మిద్దెలు అని ఉపయోగించే పదం అన్నమాట. ఆ మిద్దె మీద అటు ఇటు నడుస్తుంటే ఆ మిద్దె మీద నుంచి ఆయన రాజ్యంలోకి ఆయన కనుచూపు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూస్తూ ఉన్నాడు. ఈయన ఏ స్థాయి ఏంది? ఏ స్థానంలో ఉన్నాడు ఈయన? ఏ స్థాయి అవుతుంది? మహారాజు. న్యాయం చెప్పవలసినటువంటి వ్యక్తి, న్యాయం చేయవలసినటువంటి వ్యక్తి ఈయన దావీదు మహారాజు. అయితే స్త్రీ స్నానం చేస్తుంటే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఆమె స్నానం చేస్తుంటే చూసి మోహించాడు. ఆమె కామాంధుడైపోయాడు. ఈరోజు కూడా ఆడబిడ్డలను లేదా ఆడపిల్లలను చూస్తే చాలా మంది కామాంధులు ఉంటారన్నమాట. అవయవాలను చుట్టం, కన్నార్పకుండా చుట్టం, ఆడపిల్లలను కామెంట్ చేయటం, లేదా హత్యలు చేయటం, లేదా వారిని ఇబ్బందులు పాలు చేయటం, లేదా వారిని టార్చర్ చేయటం, అలాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే ఆ రోజు రాజు స్థానంలో మంచి పరిపాలన చేయవలసినటువంటి ఈ దావీదు మహారాజు గారు రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఎవరు అని కనుక్కున్నాడు. ఆమె ఎవరు అంటే ఉరియాకు భార్య అయిన బత్షెబ. ఈ ఉరియా ఎవరు అంటే అతని సైన్యంలో పనిచేసేటటువంటి ఒక సైనికుడు. రాజు తనకున్నటువంటి రక్షణ కవచంలా పనిచేస్తున్నటువంటి సైన్యం. ఈ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరు అంటే ఎవరైనా ఉరియా గారు అయినటువంటి ఆయన భార్య అయిన ఆమె బత్షెబ.
ఆమె బత్షెబ అయితే ఆమెను కనుక్కున్నాడు. ఎవరామె స్నానం చేస్తుంది, నిన్ను చూశాను అని కనుక్కొని పిలువనంపి ఆమెతో వ్యభిచరించాడు, ఆమెతో శయనించాడు. ఆమెతో శయనించిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. రాజుకు ఎదురు చెప్పలేనటువంటి స్త్రీ ఆమె ఇంటికి పోయిన తర్వాత ఒకానొక దినమున ఆమె గర్భవతి అయ్యి రాజుకు వర్తమానం పంపింది. నేను నీ వలన గర్భవతి అయ్యాను అనే వర్తమానాన్ని ఆమెకు పంపినప్పుడు, కొంచెం సౌండ్ పెట్టినాను, ఈ వర్తమానాన్ని ఆయనకు పంపినప్పుడు అప్పుడు ఆయన ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైనని దావీదుకు వర్తమానం పంపక దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబుకు ఆజ్ఞ ఇచ్చను. ఈ యోవాబు అనేటటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే సర్వ సైన్యాధ్యక్షుడు. దావీదు రాజనగరిలో దావీదు సైన్యం మొత్తం మీద ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడే ఈ యోవాబు. ఈ యోవాబుకి వర్తమానం పంపాడు, అదిగో యుద్ధం చేస్తున్నటువంటి ఉరియాను నా దగ్గరికి పంపు. ఎందుకు అంటే ఆమె భర్త ఆయన కాబట్టి పిలిపించుకున్నాడు. ఈమె స్నానం చేస్తుంటే చూశాడు, ఈమెతో వ్యభిచారం చేశాడు, ఈమెను గర్భవతిని చేశాడు, ఈమెతో కలిసి తిరిగాడు. ఏమి ఎరగనట్టుగా మళ్ళా ఆమె భర్తను పిలిపించుకుంటున్నాడు. పిలిపించుకుని భర్తతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 7వ వచనంలో, ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములు జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకి సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. అతని వెనక రాజు పలహారము అతని యొద్దకు పంపించను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకునేను. పిలిపించాడు, మచ్చిక చేసుకున్నాడు, ఆమె భర్తతో మాట్లాడాడు, పలహారం ఇచ్చాడు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ప్రేమను కురిపించాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా ఏలినవాడు నా రాజు నాకు అన్యాయం చేయడు కదా. ఇవాళ పేపర్లో వచ్చే వార్తలన్నీ అవే. స్నేహితుడిగా వస్తారు, నమ్మకంలో ఉంటారు, భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపుతారు. వచ్చే వార్తలన్నీ అవే, వచ్చే కేసులన్నీ అవే. ఈరోజు జరుగుతున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి అలాంటి. ఆమె ఆమెతో శయనించి భర్తను పిలిపించుకొని ఆయనతో మంచిగా మాట్లాడి ఆయనకు పలహారం ఇచ్చి ఇంటికి పంపాడు. ఇంటికి పంపితే ఆయన ఎంత యథార్థవంతుడు అంటే ఉరియా ఇంటికి పోకుండా రాజ్యంలోనే ఉంటాడు. ఉరియా నువ్వు ఎందుకు ఇంటికి పోలేదంటే ఆయన ఏం చెప్తాడంటే, నా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, సైన్యం యుద్ధంలో ఉంది, సైన్యం యుద్ధంలో ఉంది, మన దేవుని మందసము అక్కడ ఉంది, వీటన్నింటిని విడిచిపెట్టి నేను వెళ్ళను రాజా అని ఉన్నప్పుడు అతన్ని పిలిచి ఏం మాట్లాడుతున్నాడు, అతను ఉత్తరం ఏమిస్తున్నాడు చూడండి. 11వ వచనం, ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకు నా భార్య వద్ద పరిణుటకు నేను ఇంటికి పోదునా, నా తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయను వాడును కానని దావీదుతో అని. అతను ఇంటికి పోలే, తన డ్యూటీని మాత్రం చేస్తూ ఉన్నాడు. అంటే అతను చాలా మంచి వ్యక్తి, అతను చాలా యథార్థవంతుడు. ఉరియా మళ్ళా కనుక్కొని మరలా అతన్ని పిలిపించుకున్నాడు. ఎందుకు అతనితో స్నేహం చేస్తున్నాడు, ఎందుకు అతనితో ప్రేమ నటిస్తున్నాడంటే అతని భార్యతో కలిసి ఈయన తిరుగుతూ ఉన్నాడు. అతని భార్యతో కలిసి ఇతను వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అటు భార్యతో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, భర్తతో మాత్రం స్నేహితుడిగా నటిస్తూ ఉన్నాడు. భర్తకు మాత్రం పలహారాలు ఇస్తూ ఉన్నాడు, భర్తను మాత్రం ఇంటికి వెళ్ళు అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. ఇటు భార్యతో వ్యభిచారం చేస్తున్నాడు, భర్తతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఎవరైనా అయినా అంటే దేవుడు ఎన్నిక చేసినటువంటి దావీదు మహారాజు. ఇలాంటి క్యారెక్టర్లోకి దిగజారిపోయాడు దావీదు. మరలా ఇంకేం చేశాడో తెలుసా? ఇంకేం చేస్తున్నాడు చూడండి. 12వ వచనంలో, దావీదు నేడును నీవు ఇక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతను భోజనమును పిలిపించి
అతడు బాగుగా తిని తాగిన తర్వాత దావీదు అతన్ని మత్తుగా చేశాడు. అతనికి మంచి భోజనం పెట్టాడు, అతన్ని బాగా తాపించాడు, అతన్ని సోయి లేకుండా పడుకునేలా అతనికి మత్తు ఇచ్చి మందు తాపించి అతన్ని కలుపుకుంటున్నాడు, అతనితో ఉంటున్నాడు. అతనితో ఉండి చివరికి ఏం చేశాడంటే, ఇతను నా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు, నేను ఇతను భార్యతో కలిసి ఉండాలంటే ఇతను నాకు అడ్డం వస్తున్నాడు, ఇతన్ని లేకుండా చేయాలి, ఇతన్ని లేకుండా చేయాలి, కానీ ఈ హత్య నా మీదికి రావద్దు, ఇతన్ని లేకుండా చేయాలి కానీ ఈ హత్య నా మీదికి రావద్దు, ఈ పాపము నా చేతులకు అంటవద్దు, ఎవ్వరికి తెలియకుండా ఇతన్ని చంపాలి అని ఆలోచించుకుంటున్నాడు. ఒక పక్క భోజనం పెడుతున్నాడు, ఒక పక్క పలహారం ఇస్తున్నాడు, ఒక పక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు, ఒక పక్క ప్రేమగా ఉంటున్నాడు, ఒక పక్క ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. హృదయంలో మాత్రం ఏం నటిస్తున్నాడంటే ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి అని నటిస్తూ ఒకే ఒక పథకం వేశాడు. రాజుగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, రాజు కాబట్టి అతను అనుకుంది చేయగలడు, రాజు కాబట్టి అతను సర్వ అధికారాలు ఆయనకు ఉంటాయి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, ఏం చేసినాడో చూడండి 13వ వచనంలో, అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను, అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తుగా చేసెను. సాయంత్రము అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయం దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని వద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించాడు. వేసిన ప్లాన్ ఏమిటంటే, హత్య జరగాలి, నా మీదికి రావద్దు, పాపం చేయాలి, నా పేరు రావద్దు అని ప్లాన్ వేసి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. సైన్యాధ్యక్షుడు సైన్యంలో ఉంటాడు కదా యోవాబు, ఒక లెటర్ రాసి ఈయనకే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఉరియాకే ఇచ్చాడు. ఏమని రాశాడంటే అందులో, ఈ హత్య నా మీదికి రావద్దు, ఇతన్ని ఎవరు చంపారు అంటే శత్రువులు చంపారు అనుకోవాలి, కాబట్టి ఇతన్ని ఏం చేయంటే, యుద్ధం మోపుగా జరుగుతుంది చూడు, బాగా శక్తివంతులు బలవంతులు యుద్ధంలో ఉంటారు చూడు, ఇతన్ని ఒక్కడనే వాళ్ళ దగ్గరకు దోలు, ఆటోమేటిక్ గా వాళ్ళు చంపుతారు. కాబట్టి ఉరియా ఏమైపోయాడు అంటే యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఏమైపోయింది, నా సొంతం అయిపోయింది అని ప్లాన్ వేసి ఒక లెటర్ రాసి అతనికి ఇచ్చాడు. యథార్థవంతుడు, నమ్మకస్తుడు, రాజును తండ్రిగా లేకపోతే రాజును గురువుగా భావించినటువంటి అది మా సర్చయిరా ఆయన భావించినటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆయన నమ్మి ఆ ఉత్తరం తీసుకుని పోయి యోవాబుకి ఇచ్చాడు. గొర్రె ఎవరిని నమ్ముతుంది, కసాయవాన్ని నమ్మినట్టుగా నమ్మి ఆ ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని పోయి మర్యాదగా ఆయనకి ఇచ్చాడు. ఉత్తరం తీశాడు సైన్యాధ్యక్షుడు. సమాచారం ఎవరికి చెప్పరు, చదివాడు. ఓహో, రాజుగారు కథం, యుద్ధం జరుగుతుంది మోపుగా, రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు, ఆ రబ్బా పట్టణాన్ని మొత్తం జయించాలి. ఆ యుద్ధం భీకరంగా జరుగుతున్న స్థానంలో ఇదిగో ఉరియా అక్కడికి వెళ్ళి అగో ఆ ప్లేస్ లో నువ్వు యుద్ధం చేయిపో అని పంపించాడు. ఏంటి ఆ ప్లేస్ అంటే 10 మంది బలశాలులు ఉన్న చోటకి పంపించాడు. పంపించినప్పుడు శత్రువులు ఆటోమేటిక్ గా 10 మంది బలశాలులు ఎక్కువ మంది ఉన్న చోట ఒక్కడేం చేయగలుగుతాడు, అతను చంపేశాడు, అతను చచ్చిపోయాడు. ఊర్లో మొత్తం ఏమనుకుంటున్నారంటే ఉరియా ఏమైపోయాడు అని ఎవరినైనా అడిగితే ఏమైపోయాడండి, యుద్ధంలో చనిపోయాడు. అతను ఎవరు చంపలే. ఏం చేశాడు, రహస్యంగా ప్లాన్ చేసి పాపం చేశాడు దావీదు. ఎవరు చంపారు ఉరియాను అనే ప్రశ్న కూడా రాజ్యంలో లేదు. ఏమైపోయాడంటే, ఇప్పుడండి యాక్సిడెంట్లో చంపుతున్నారు, ఏమైపోయిందంటే యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి అంటే మన మీదికి రాదని. అలాగే యాక్సిడెంటల్ డెత్ ప్లాన్ చేశాడు దావీదు. చేసి అతన్ని చంపించి అతని భార్యతో కలిసి తిరుగుతున్నాడు. అతనితో ఉంటూ ఒక కొడుకుని కన్నాడు. ఒక కొడుకుని కంటే ఇదంతా పరీక్షగా పైనుండి ప్రభువు చూస్తున్నాడు. దావీదు, నీకు అధికారం ఇచ్చింది ఎందుక, నీకు అధికారాన్ని ఇచ్చింది నీ కోరికలు తీర్చుకోవటానిక, నా రాజ్యాన్ని విస్తరింపజేయటానికి కదా.
నా శాసనాలను నువ్వు పరిపాలనలో పెట్టవలసిన వాడవు కదా అని సర్వశక్తివంతుడైన ప్రభువు పరలోకం నుండి పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున కొడుకు పుట్టాడు. ఆమెకి కొడుకు పుడితే అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడింది. బిడ్డను కంటే, ఒక కొడుకును కంటే దేవుడు ఏం చేశాడంటే, పాపం వలన, వ్యభిచారం వలన నువ్వు కొడుకును కన్నావు, బిడ్డను కన్నావు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే జబ్బు పెట్టాడు అన్నమాట. మొత్తితే ఈయనకి ఎంత ప్రేమ పడుతుందంటే ఆ కొడుకు మీద ఉపవాసం చేయటం మొదలు పెట్టాడు. ఇక దావీదు నా కొడుకు బతకాలని ఎంత తప్పులు ఎంత నిజాయితీగా చేస్తారంటే చేసేవాళ్ళండి స్ట్రిక్ట్గా చేస్తారు. వ్యభిచారం చేసేవాళ్ళని, ఎప్పుడైనా వ్యభిచారం చేసేవాళ్ళని, పక్కవాడి కుటుంబాన్ని, సంసారాన్ని పాడు చేసేవాళ్ళు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే మీరు గమనించండి. కొడుకు పుట్టగానే దావీదు ఏం చేస్తున్నాడంటే చూడండి 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిలాడుతున్నాడు. దేవుడా నా బిడ్డను బతికించు, నా బిడ్డ నువ్వు చేసుకున్నావా పెళ్ళి? నీ భార్య నీకు ఇచ్చి పెళ్లి చేశారా? చేయలేదే. అంటే నువ్వు రహస్యంగా పాపం చేసి ఆమె భర్తను చంపి ఎవరికి తెలియకుండా చేసి ఆమెను గర్భవతిని చేసి ఆమెతో బిడ్డను కని ఆ బిడ్డను నేను మొత్తితే మరలా నువ్వు నన్ను బతిలాడుతున్నావు. మళ్ళీ ఎలా బతిలాడుతున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించండి దేవుని పిల్లరా, ఎక్కువ వాదించేది ఎవరంటే మనం ఈ వ్యభిచార ప్రక్రియలో తప్పు చేసిన వాళ్ళు రచ్చకెక్కి మేము చేయలేదని చెప్తారు. కరెక్ట్గా ఉన్న వాళ్ళు మౌనంగానే ఉంటారు. వీళ్ళకి నోరు ఎక్కువ లేస్తుంది. ఏం చేస్తున్నాడు? తప్పు చేసి బాగా వాదిస్తున్నాడు, దేవుణ్ణి బతిలాడుతున్నాడు. చూడండి, దేవుణ్ణి బతిలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతించక వారితో కూడా భోజనం చేయకుండాను 7వ దినమున బిడ్డ చావగా. ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు? 7 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టట్లే. అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును కాపాడుకోవటం కోసం నువ్వు ఉపవాసం చేస్తూ, దేవుణ్ణి బ్రతిలాడుతూ, దేవుని నియమమును ఎదిరించుతూ, రాజు స్థానంలో ఉన్నటువంటి నీవు ఎంత కామాతురతుడుగా, ఎంత కామాంధుడుగా, ఎంత చెడ్డవాడిగా, ఎంత వ్యభిచారిగా మారిపోయాడో చూడండి. క్యారెక్టరైజేషన్. 7వ దినమున బిడ్డ చచ్చిపోద్ది. 7వ దినమున బిడ్డ చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈయన భక్తి పారవశ్యం చూసి బిడ్డ చచ్చిపోయిందని తెలిస్తే ఏమన్నా చేసుకుంటాడేమో అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఇతను ఎంత విలనో వాళ్ళకి తెలియదు. వాస్తవంగా రాజు మంచివాడు అనుకుంటున్నారు. ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆయనకి చెప్పకుండా వాళ్ళు సైగలతో మాట్లాడుకుంటారు నగరంలో. అందరూ అనుకుంటారు రాజుకి ఏమన్నా ఇద్దంటే ఏం కాదు, లేచి అన్నం తింటాడు. ఏం కాదు. 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత బిడ్డ బతకపోయేసరికి లేచి అన్నం తిని దర్జాగా ఉంటాడు. మరలా ఆమెతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఇదంతా గమనించినటువంటి ప్రభువు అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రవక్తను పంపించాడు ఆయన దగ్గరికి. ప్రవక్తను పంపించి దావీదు దగ్గరికి వచ్చాడు ప్రవక్త. ఎవరంటే ఆయన పేరు నాతాను అనేటటువంటి ప్రవక్త. 12వ అధ్యాయం చూడండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. మంచిగా కూర్చున్నాడు. మంచి ఎవరికి తెలియదు కదా పాపం. ఎవరికైనా తెలుసా మాయ? ఎవరికి తెలియదు. రాజు పాపం చేయటం ఏంది? ఏం చేయలేదు. కానీ ఏం పాపం చేశాడంటే రహస్య పాపం చేశాడు. ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? ఏ పాఠం నేర్చుకుంటున్నామండి? రహస్య పాపం చేసి ఏం ఎరగనట్టున్నాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి అడుగుతూ ఉన్నాడు ఆయన్ని. ఏమనంటే అతడు వచ్చి దావీదుతో ఇట్లా, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. అంటే వింటున్నాడు. నా గురించి కాదులే అనుకుంటున్నాడు. కానీ దేవుడు నీ గురించే, నీకు చెప్పడానికే
ప్రవక్తను నీ యొద్దకు పంపాడు అన్న సంగతి ఆయన గ్రహించలే. ఆయన వద్దకు పంపితే మాట్లాడుతాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు మూడవ వచనం చివరి భాగం సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. అయితే ఆ దరిద్రుడు తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసిన. ఆయనకున్న గొర్రె పిల్లలన్నీ గొడ్లనన్నీ ముట్టకుండా పేదవాని గొర్రె పిల్లని తీసుకొని పోయి ఆయత్తం చేశాడండి, చంపి భోజనం పెట్టాడండి అని చెప్తే ఈయన గురించి కాదనుకొని ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. అదేమిటి, ఐశ్వర్యవంతుడికి అన్ని గొర్రెలు గొడ్లు ఉండగా బలహీనుడి చేతిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను ఆయత్తం చేయటం ఏమిటి అని ఉగ్రుడైపోయాడు. దావీదు కోపం వచ్చింది. ఈయన గురించే అని ఆయనకు తెలియదు వాస్తవాన్ని. ఈయన చేసిన తప్పును బయట పెట్టడానికే దేవుడు ప్రణాళికను రచించాడని ఆయనకి తెలియదు. తెలియక ఏమంటున్నాడంటే, తెలియక ఏం చెప్తున్నాడు చూడండి, ఏమని తీర్పు చెప్తున్నాడు. తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసిన దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అని తీర్పు చెప్పాడు. ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఓహో రైట్, మంచిదే. తప్పు చేసిన వాడు మరణపాత్రుడే. వానికి అన్ని గొడ్లు గొర్రెలు ఉండగా ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం అని నువ్వు మాట్లాడి తీర్పిచ్చావు కదా. అతను ఎవడో తెలుసా? ఆ తప్పు చేసిన వాడు, అరహస్య పాపం చేసిన వాడు, అరహస్యంగా హత్య చేసిన వాడు, బత్షెబ భర్తను చంపిన వాడు ఎవరో తెలుసా అని మాట్లాడుతూ ప్రవక్త రివీల్ చేశాడనమాట. ఏమని చెప్పాడంటే, నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడు నీవే. చావాల్సింది ఎవరో తెలుసా? నీవే. ఆ తప్పు చేసింది ఎవరో తెలుసా? ఆ రహస్యంగా సీక్రెట్ గా పాపం చేసింది ఎవరో తెలుసా? నీవే. అంటే దావీదు పరిస్థితి ఏంటో తెలుసా? దావీదు పరిస్థితి ఏమిటో తెలుసా? అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలదనుకొని నీవు అనుకుని ఎడల మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. దావీదు, నీకు నెమ్మదినిచ్చాను, సౌలు చేతుల నుండి నిన్ను విడిపించాను, రాజ్యాన్ని నీకు ఇచ్చాను, ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చాను, నీకు కావలసిన కోరికలన్నీ తీర్చి నీకు నెమ్మదినిచ్చాను. నీవు రహస్యంగా అతనిని చంపావు, నీ అధికారాన్ని దుర్వినియోగం చేశావు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ కుటుంబంలో సదాకాలం యుద్ధాలే. నీ కొడుకుతో నీకు యుద్ధమే, నీ కుటుంబంతో నీకు యుద్ధమే, నీ సింహాసనంతో నీకు యుద్ధమే, నీ రాజ్యంలో నీ బంధువులతోనూ నీ స్నేహితులతోనూ నీ రక్త సంబంధులతోనూ నీకు యుద్ధం జరిగింది. దావీదు ఎంతతో అయిపోదు, ఇంకేమన్నాడు తెలుసా?
ఇంకేమన్నాడో చూడండి. 11 నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించును. ఎక్కడో లేరు శత్రువులు, నువ్వు తప్పు చేశావు, నీ ఇంట్లోనే మొదలవుతుంది నీకుగా. ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేశావు. దేవుడిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని, దేవుడిచ్చినటువంటి మహాశక్తివంతుడైనటువంటి దేవుడిచ్చినటువంటి రాజు అనే ఈ పదవిని దుర్వినియోగం చేసి మహాపాతకాన్ని ఒడిగట్టుకున్నావు దావీదు. కట్టుకున్న నీవు 12వ వచనంలో పగటి యందు వాడు 11వ వచనంలో నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయనించును, నీవి కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించున్నాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఏమనుకుంటామంటే తెలివైన వాళ్ళం, మనం చేసే తప్పు ఎవరు చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే వ్యభిచారం ఎవరు చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే పొరపాట్లు ఎవరు చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే తప్పులు మనం తెలివి చేత మనం దాచిపెట్టవచ్చు, మనం చేసే తప్పులు చట్టానికి దొరకకుండా మనం చేయొచ్చు, కుటుంబానికి దొరకకుండా మనం చేయొచ్చు, నీ భర్తకు తెలియకుండా నీ భర్తను మోసగించవచ్చు, నీ భార్యకు తెలియకుండా నీ భార్యను మోసం చేయొచ్చు. ఎక్కడైతే కామాతురత అనేటటువంటి జబ్బుతో నువ్వు బాధపడి ఈ తప్పులు చేశావో దావీదు, నీకిదే నేను ఇచ్చినటువంటి ఫైనల్ పనిష్మెంట్ అని చెప్పి దావీదుకు సదాకాలం యుద్ధం జరుగుతుంది. 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడైనటువంటి, అందగాడైనటువంటి, తెలివైన వాడటువంటి, వివేకవంతుడైనటువంటి రాజైన మహారాజు దావీదు ఒకానొక దశలో ఈ తప్పు చేసి ఈ స్థితికి జారిపోయాడు దేవుని పిల్లలారా. కాబట్టి నేడు సంఘంగా కూడుకున్న దేవుని పిల్లలకి, దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి బాప్తిసం పొందిన పరిశుద్ధులకు దేవుడు రాయించిన మాట ఏమిటంటే, ఆనాడు దావీదు చేసినట్టుగా నువ్వు రహస్యంగా చేస్తున్నావా? ఆనాడు దావీదు ఉపయోగించినట్టుగా నీ తెలివిని, నీకున్నటువంటి వివేచనను, దేవుడిచ్చినటువంటి సర్వాధికారాన్ని కామాతురతకు నువ్వు వాడుతున్నావా? అయితే చదువు. ఎక్కడ ఆ మాట అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయంలో సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పండి. 186 180 అండి. చూడండి దేవుని పిల్లారా, 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటంటే, దావీదు జారత్వం చేశాడే, వాళ్ళ చేయటానికి వీల్లేదు. నీకు ఆజ్ఞ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. అలా చేయొద్దు. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటముని ఎట్లా కాపాడవలెనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. ఈ విషయం అందెవడో అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఇలాంటి ఎవరైనా చేస్తే, లేకపోతే ఎవరైనా చేస్తే సంఘంలో దండన, పనిష్మెంట్ గ్యారంటీ. రోగం రూపంలో రావచ్చు, నష్టం రూపంలో రావచ్చు, ప్రాణం పోయే రూపంలో రావచ్చు, శ్రమల రూపంలో రావచ్చు, ఇంకా ఏ రూపంలో ఉపద్రవం నీ మీదికి దిగి వస్తుందో పరలోకం నుండి ప్రభు ఏ శిక్షను నీ మీద అమలు చేస్తాడో ఆయనకే తెలుసు. కాబట్టి ఏమంటున్నాడంటే,
వీటన్నిటికీ దండన ఉంది. అంటే వీటన్నిటికీ దండన ఉంది. అయితే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కొరింథీ సంఘంలో ఒక ఆయన వ్యభిచారం చేస్తున్నాడు, జారత్వం చేస్తుంటే కొంతమంది వినరండి, మూర్ఖులు ఉంటారు. చేసిన తప్పును దాచిపెట్టుకోవటానికి, చేసిన తప్పును సరి చేసుకోకుండా, చేసిన తప్పును కవర్ చేసుకోవటానికి నీ ముక్కెట్టుందంటే ఇలా చూపెట్టకుండా తిప్పి 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 చూపెట్టినట్టుగా తప్పెందుకు చేసావంటే తప్పు చేసిన వాడిని అడిగితే 100 కారణాలు చెప్తారు. ఒప్పుకోరు చాలామంది. తప్పు చేసి రహస్యంగా పాపాలు చేసి ఒప్పుకోకుండా దేవుని ఎదుట ఒక ఆయన కొరింథీ సంఘంలో అలాగే చేస్తూ ఉన్నాడు. తెలివైనటువంటి ఆయన అనుకుంటా. ఆయన ఒకసారి ఆయన గురించి కూడా చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఏమండి, కొరింథీ పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా, మేబీ 5వ అధ్యాయం. చూడండి ఎంత తప్పు చేస్తున్నాడు ఆయన. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎవరి భార్యను ఉంచుకున్నాడట? తండ్రి భార్య. నీకేమైంది? తండ్రి భార్య నీకేమైందండి? నీ తండ్రి భార్య నీకేమైంది? తల్లి అయింది. అంటే వాయు వరుసలు లేనటువంటి మూర్ఖుడు, వాయు వరుసలు క్రమం లేనటువంటి మూర్ఖుడు. చాలా మందికి వాయు వరుసలు ఉంటావు. స్త్రీని చూస్తే కామెంట్ చేయటమే, స్త్రీని చూస్తే తప్పుడు ఉద్దేశంతో చూడటమే. ఆయన తండ్రి భార్యను ఉంచుకొని తండ్రి భార్యతో కలిసి తిరుగుతూ అట్ట ఉప్పొంగుతున్నాడంట. ఆయన మళ్ళీ నేను చేసే తప్పుని ఎంత ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నాడంటే ఆయన చూడండి, ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి తప్పులు చేసే, కామాభిలాష చేసేవారిని, రహస్య పాపాలు చేసేవారిని సంఘంలో నుండి వెలివేయమని చెప్తున్నాడు దేవుడు. అలాంటి వారిని సంఘానికి రానివ్వద్దు అని వెలివేయమని దేవుడు స్పష్టంగా లేఖనం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? ఏం పాఠం అండి? రహస్య పాపం. ఎవరు చేశారు బైబిల్లో రహస్య పాపం? ఎవరైనా? దావీదు, యెష్షై కుమారుడైనటువంటి దావీదు. ఏ ఊరు అయింది? ఏ ఊరండి? మర్చిపోయారు అప్పుడే. మనూరు కాదు అయింది. ఏ ఊరండి అయింది? బెత్లెహేముపురం అయింది. ఏం చేశాడంటే తనకున్నటువంటి సర్వాధికారాలను దుర్వినియోగం చేసి ఈ తప్పులు చేశాడు. రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కొడుకు అతని మీద తిరుగుబాటు చేశాడు. కొడుకు ఆయన మీద యుద్ధం ప్రకటించాడు. పారిపోయి అడవిలో దాక్కున్నాడు. పారిపోయి అడవిలో జీవితం చేశాడు. అలాంటి జ్ఞాన వివేకం కీర్తనల గ్రంథం ఎవరు రాశారు? ఎవరు రాశారండి? దావీదు గారు రాశాడు కీర్తనల గ్రంథం. ఆయనే తర్వాత రెక్టిఫై చేసి అతను అన్నింటినీ చెబుతూ ఉంటాడు అనుభవం చేత. కీర్తనల గ్రంథంలో చెబుతూ రాస్తూ బత్షెబతో పాపం చేసిన తర్వాత రచించిన కీర్తన అని ఒక చోట 51 అలా రాస్తూ ఉంటాడనమాట. కాబట్టి దేవుని పిల్లలారా, ఆనాడు యూదా ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకవేళ ఆయన ప్రభు కరుణిస్తే కరుణించవచ్చు. ఈరోజు ఎంత తెలివికలడు. ఒక ఆయన మా సురేష్ ఎక్కడున్నాడు? సురేష్ చెప్పాడు ఒకసారి నాకేమంటే, అమ్మ దావీదు పాపం చేయలేదా? నేను కూడా చేశా, ఏం కాదులే అమ్మ, సరి చేసుకుంటున్నాడు అంట. ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే తప్పు చేసి ఆయన దావీదు చేయలేదా, నేను ఒక్కనే చేశానా అంటే, దావీదు ఏ చట్టం? నీదే చట్టం. దావీదు క్రైస్తవుడా? కాదు. దావీదు చేసినట్టు నేను చేస్తానంటే నీకు ఆజ్ఞ ఉందా? లేదు. నీకేం చెప్పాడంటే ప్రతిదండన చేస్తానని చెప్పాడు. నీకేం చెప్పాడంటే సంఘంలో నుండి వెలివేయమని చెప్పాడు. నీకేం చెప్పాడంటే శిక్ష విధిస్తానని చెప్పాడు. దావీదు చేసినట్టు నిన్ను చేయమని లేఖనాన్ని నువ్వు ఆపాదించుకోవటానికి కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకున్నావు ఈరోజు చెప్పండి? రహస్య పాపం. ఎవరు చేశారు రహస్య పాపాన్ని? వాళ్ళ నాన్నగారి పేరు ఏమిటి? ఆయన ఏ ఊరు? బెత్లెహేము. దేవుడు ఆయనకి విధించిన శిక్షలు ఏమిటి? ఆ ఇంటి వారి మూలంగానే అపాయం కలిగింది. ఆయన భార్యలను వేరే వారికి
దేవుడు అప్పచెప్పినట్టుగా రాయబడింది. ఆయన అడవుల్లోకి పారిపోయి దాక్కున్నట్టుగా లేఖనంలో రాయబడింది. ఈరోజు పరిశుద్ధులకు అయిన మనం బాప్తిసం పొందిన దేవుని పిల్లలందరికీ రాయించిన లేఖనం ఏమిటంటే, నువ్వు కామాభిలాష చేస్తాను నీకున్న క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి నీ భర్త లేనప్పుడు, లేకపోతే నీ భార్య ఊరెళ్ళినప్పుడు, ఈ సినిమా వల్ల సకం జడగొడుతున్నారు, ఏదో సినిమా తీశారు, భార్య లేనప్పుడు ఏదో చేయాలని. ఇవన్నీ పాపం 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 చేయించటానికే ఇవన్నీ జరిగేటటువంటి ప్రక్రియలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ద్వారా మీకు నేను నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ఎప్పుడు కూడా రహస్య పాపం జోలికి ఎవ్వరు కూడా సంఘంలో వెళ్ళకూడదు. రహస్య పాపము అనే ఆలోచన మనసులోనికి రానియకూడదు. రహస్య పాపం అంటే డెఫినేషన్ ఏం చదువుకున్నాం మొదట్లో మనం? ఇతరులకు తెలియకుండా లేదా ఇతరులకు కనిపించకుండా గోప్యంగా చేసే తప్పు అని అర్థం. ఏకాంతంలో వ్యక్తిగత ప్రదేశంలో దేవునికి తెలియదని ఉద్దేశంతో హృదయంలో చేసే చెడు చర్య అని అర్థం. కాబట్టి ఈ రహస్య పాపం చేసినటువంటి దావీదుకు ఆ గతిని దేవుడు పెట్టాడు. ఈరోజు సంఘంగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీకు దండన ఉంది. ఎవ్వరు కూడా రహస్య పాపము అనేటటువంటి జోలికి ఎవ్వరు కూడా ఎప్పుడు వెళ్ళొద్దండి. ఎందుకంటే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నాం. కోరి 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 శ్రమలు తెప్పించుకోవద్దు. జనులు ఇశ్రాయేలు అంట తిని ఆడుటకు లేచారని రాయబడింది. తిన్న తర్వాత ఆడారంట. ఏ ఆట ఆడారంటే వ్యభిచారం అనే ఆట ఆడారంట. వ్యభిచారం అనే ఆట ఆడితే పావులు వచ్చి కుట్టినాయి అంట, చచ్చిపోయారంట. ఒక దినంలోనే 23,000 మంది చచ్చిపోయారంట, లేఖనంలో రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జీవితము తెల్ల కాగితం వలె ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా మరకలు ఉండొద్దు. బాప్తిసం పొందిన తర్వాత నీ జీవితాన్ని వాక్య ప్రకారం జీవించాలి. సీక్రెట్లు ఉండొద్దు. ఫోన్లలో ఉన్నట్టుగా సీక్రెట్లు పెట్టుకోవద్దు. జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, నీకు పిల్లనిచ్చిన అత్తమామ చూడకపోవచ్చు, లేకపోతే నేను చేసుకున్న నీ భర్త చూడకపోవచ్చు. కానీ చూశాను ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చూస్తాడు, తగిన శిక్షను విధిస్తాడు. కాబట్టి రహస్య పాపం జోలికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, ప్రభువా, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను ప్రభువ తండ్రి. మరి పిల్లలు విన్నారు దేవా, మనసులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృప వారికిని వారితో పాటు నాకును అనుగ్రహించి నడిపించమని, విన్న మాటల ప్రకారము నివసించే కృప ప్రతి ఒక్కరికి ఇవ్వమని, ఈ మైక్ ద్వారా విన్ని ఆలకించిన దేవుని పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.